అన్న నమస్తే అన్న. మీరు కూటమి ప్రభుత్వం పోరాటం చేస్తా అంటున్నారు జేఏసీ తరపున. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అసలు అన్ఎంప్లాయ్మెంటే లేదు, మేము వచ్చాక ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా? అన్ఎంప్లాయ్మెంట్ లేదు అన్నది అది అవాస్తవం. ఇప్పటికి కూడా నిరుద్యోగులు అనేక విధాలుగా బాధపడుతూనే ఉన్నారు. రీసెంట్ గా మనం తీసుకున్నటువంటి జరిగినటువంటి డిఎస్సిని చూసినట్లయితే 2025 డిఎస్సి, ఇందులో అనేక తప్పులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒకటి ఎస్ఏపి ఎగ్జామినేషన్ లో మాస్ కాపింగ్ జరిగింది అనేది అభ్యర్థుల యొక్క వాదన. మాస్ కాపింగ్ జరిగింది అనడానికి కారణాలు తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా విద్యాశాఖ వారిని కోరితే సీసీటీవీ ఫుటేజ్ ఎగ్జామ్ హాల్ సెంటర్స్ లో కండక్ట్ చేయలేదు, అసలు సీసీ ఫుటేజ్ లేవని చెప్పేసి సమాధానం ఇచ్చారు. ఇంత పెద్ద ఎగ్జామ్ ని ఇంతమంది జీవితాల కోసం, ఉన్నతమైన టీచర్ ఉద్యోగం కోసం జరుపుతున్న ఎగ్జామ్ కోసం సీసీ ఫుటేజ్ లేకుండా మీరు ఎగ్జామ్ ని ఏ విధంగా కండక్ట్ చేస్తారు? దీనికి ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్తానంటే, అయాన్ డిజిటల్ సెంటర్స్ లో ప్రతి సెంటర్స్ లో సీసీటీవీ అనేది కంపల్సరీ ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఏదో జరగాలి, ఏదో ఒక మాట చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్పడం తప్ప దీనికి అసలైనటువంటి రీజన్ చెప్పడం లేదు. ఇంకొకటి ఏంటంటే, మన విద్యాశాఖ వారు ఎస్ఆర్టీ సభ్యుల సమక్షంలో క్వశ్చన్ పేపర్ తయారవుతుందని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కోన సజిత్ గారు. ఎస్ఆర్టీ సభ్యులకి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయన్న విషయం మన ప్రభుత్వానికి తెలియదా? ఎస్ఆర్టీ సభ్యులు వాళ్ళు స్వయంగా కోచింగ్ సెంటర్స్ నడుపుతున్నారు. అవనగడ్డలో ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ ఎవరిది? ఎస్ఆర్టీ సభ్యులది. అదేవిధంగా ఎస్బీ సక్సెస్ వారికి అనేక విధాలుగా అసలు మనం అంచనా వేయని విధంగా ర్యాంకులు వచ్చినాయి, మార్క్స్ వచ్చినాయి. వీటి మీద మనకు డౌట్ ఉంది. అదేవిధంగా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజు, కర్నూలు పుల్లారెడ్డి కాలేజు, నెల్లూరు అయాన్ డిజిటల్ కాలేజ్, ఈ కళాశాలలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మాస్ కాపింగ్ జరిగింది అనేది అభ్యర్థుల యొక్క వాదన. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేస్తే ఇవన్నీ బయట వస్తాయి. జరిగితే వెళ్ళు, లేదంటే గవర్నమెంట్ కి గుడ్ విల్ ఉంటుంది. మా వాదన కంపల్సరీగా సీసీటీవీ బయట పెట్టాలి. సిబిఐ